దేవసుతా, జయ జయ విజయ సుతా, జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా. ప్రభు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. 3వ నాడు పునరుత్థాన మహిమతో తిరిగి లేచాడని మీలో ఎంతమంది నమ్ముతున్నారు? మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, మీరు చూశారా? మీరు చూశారా? చూడలా? అరే సిలువలో చనిపోయింది చూడలా, సమాధి చేయబడింది చూడలా, తిరిగి లేచింది చూడలా. అసలు ఆయన శిష్యులే చూడలా, ఆయన లేచింది. ఎవరు చూశారు మరి? రోమా సైనికులు కూడా అడ్డం పడ్డారు అక్కడ. ఎందుకంటే ఆయన 3వ నాడు తిరిగి లేవబోయేటప్పుడు, తిరిగి లేచినప్పుడు దూత ముందుగా వచ్చి రాయిని పక్కకు దొర్లించాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన బయటకు వచ్చాడు. అంతేనా? మరి అంతే కదండి, దూత వచ్చి రాయిని పక్కకు దొర్లించాడు. ఆయన ఏందండి, ఏం మాట్లాడరు? 3వ రోజు ఏం జరిగింది? ఆదివారం ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన పునరుద్ధానుడై లేచాడు. దూత వచ్చి ఏం చేశాడు? రాయిని దొర్లించి దాని మీద కూర్చున్నాడు. ఓకేనా? ప్రభువు లేచి ఉన్నాడు. వచ్చిన వాళ్ళకి ఆయన అదే చెప్పాడు, ఆయన ఇక్కడ లేడు, ఇదిగో ఆయన లేచి ఉన్నాడు. మన వెనక పేరు అదే ఉంది చూడండి. ఆయన ఏమై ఉన్నాడని ఉంది అక్కడ. ఆ 2 ముక్కలే రాశారు అక్కడ. దేవునికి స్తోత్రం. ఈ మాట దూత చెప్పాడు. బాగుంది. రాయి ఎందుకు దొల్లిచ్చాడు దూత? యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు మట్టి శరీరము, మానవ నిర్మితమైనటువంటి మానవ సంబంధమైనటువంటి మానవ శరీరములో నిర్మితమైనటువంటి దేహముగానే ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. కానీ తిరిగి లేచినప్పుడు ఆయన మహిమ దేహంతో లేచాడు. మహిమ దేహముతో లేచాడు. మూవీలో ఎలా చూపిస్తాడంటే, మనకి కరుణామయుడు మూవీలో రాయి పక్కకు దొల్లినట్టు ఆ తర్వాత ఆయన బయటికి వచ్చినట్టు చూపిస్తాడు. కానీ వాస్తవంగా మహిమ దేహానికి ఆ సమస్య లేదు.
మహిమ శరీరానికి ఆ సమస్య లేదు. రాయి అలా ఉన్నా సరే లోపల లేచిన వాడు బయటకు వస్తాడు. అలాగా మహిమ శరీరానికి అడ్డంకులు లేవు. యేసయ్య తిరిగి పొందిన శరీరము మహిమ శరీరమే, గ్లోరియస్ బాడీ. ఎందుకంటే తలుపులు కిటికీలన్నీ బంధించుకొని శిష్యులందరూ కలిసి గదిలో కూర్చొని ఏమి చేయుదుమా అని ఆలోచన చేసుకొనుచున్నప్పుడు, పిల్లలారా మీకు సమాధానం కలుగునుగా కానీ వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం. తలుపులు వేసున్నాయి, అన్నీ వేసున్నాయి, వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన గోడలు తలుపులు ఏవి అడ్డగించలా. అది మహిమ శరీరం అంటే. రేపు మనకు కూడా రాబోతుంది అదే. ఆయన మన దీన శరీరమును మహిమ గలదానిగా మార్చును అన్నాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు ముసలోళ్ళకు కూడా చెప్తున్నా శుభవార్త. పెద్ద అయినా మోకాళ్ళ నొప్పులు వచ్చినాయా? బాగా కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక, బాత్రూంలో కూడా పోలేక ఇబ్బంది పడుతున్నావు కదా, కొద్ది కాలం ఓపిక పట్టు. యేసయ్య వస్తున్నాడు. యేసయ్య వచ్చేటప్పటికి మనం పోయినా పర్వాలా, పోకపోయినా పర్వాలా. పోతేనేమో సమాధుల్లోంచి లెగుస్తాం, పోకపోతేనేమో ఇక్కడే మార్పు చెందుతాం. ఆ మార్పు చెందినప్పుడు మనకు వచ్చే శరీరం ఎలా ఉంటుందంటే, ఇంచుమించు ఒక 30 సంవత్సరాల వయస్సున్న పరిపూర్ణ మానవుని యొక్క దేహం ఎలాగైతే ఉంటుందో మన బాడీ అలా ఉంటుంది. అందరికీ మహిమ శరీరాలు ఇవ్వబడతాయి. ఆ మహిమ శరీరాలకు ఉన్న శక్తి ఏమిటంటే, మొట్టమొదటిది వాటికి చావు లేదు. ఈ శరీరాలకు చావు ఉంది. మానవ గర్భంలో నిర్మితమైన మన శరీరాలకు మరణం ఉంది. కానీ రేపు మనం పొందబోతున్న ఆ శరీరానికి మాత్రం చావు లేదు. ఒకటి, మరణపు కోటలో మరణమే సమసెను, మరణమే సమసెను, ధరణిలో జీవిత భయములు తీరెను, మరణములో సహజయములు నావే, జయమని పాడెదను, నా విజయము పాడెదను, జయమని పాడెదను. ఏమండి, కొద్ది కాలములో మొత్తం నిర్మూలమైపోయేటువంటి ఈ అల్పమైన ప్రకృతిలో ఇన్ని శక్తులను పెట్టగలిగినటువంటి దేవుడు రేపు మన కోసం సిద్ధపరిచినది ఈ ప్రకృతికి విరుద్ధమైనటువంటి శక్తి. అర్థమైందా? రేపు మనకు సుదూర భవిష్యత్తు, సమీప భవిష్యత్తు, సూపర్ భవిష్యత్తు రాబోతుంది మనకి. డోంట్ వరీ. ఈ అప్పులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, తిప్పలు, నొప్పులు, కష్టాలు, కన్నీళ్ళు ఎంత టెంపరీ, తాత్కాలికం. సంఖ్యలలోంచి విడుదల పొందకముందే ప్రార్థన చేసి ప్రార్థన దేవుని చెంతకు చేరిందని విశ్వసించి, ఇక విడుదల రాకమునిపే వచ్చిందని నమ్మి సంతోషముతో వారు కీర్తనలు పాడుచున్నారన్నా. అక్కడ విశ్వాసం క్రియాత్మకమైందన్నా. అందుకొచ్చిందన్న శక్తి విడుదలై బంధకాలు పెట 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 పెట, వాళ్ళ బంధకాలే కాదు, వీళ్ళతో ఏకీభవించిన వాళ్ళ బంధకాలు, అందరి బంధకములు ఊడేను అని రాస్తుంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరి భూకంపం వచ్చింది, గందరగోళం అయిపోయింది. అదిగో తలుపులు తెరవబడ్డాయి చూడండి. సంఖ్యలు దిగిపోయినాయి. చూసారా? ఏం జరిగింది అక్కడ? మానవాతీత శక్తి విడుదలైంది అక్కడ. దేన్ని బట్టి విడుదలైంది? విశ్వాసం. ఏ విధమైన విశ్వాసం? క్రియాత్మకమైన విశ్వాసం అంటే ఏంటి? ప్రతికూలత ఎదురైనప్పుడు ప్రార్థించి దేవునికి అప్పగించి స్తుతించుట. విప్పర్లపల్లిలో నైట్ వాక్యం చెప్పి వాక్యం ముగించినాక విపరీతమైన చలి జ్వరం వచ్చింది నాకు. వినండి, నైట్ అంతా చలి జ్వరంతో బాధపడ్డా. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం నేను చెప్పేది.
సరే, తెల్లవారు ఏం చేశాను, పరగడుపున జ్వరం టాబ్లెట్ వేసుకున్నా. పరగడుపున చూడు, మరి కనీసం 2 ఇడ్లీ తిని కదా వేసుకోవాలి. పరగడుపున వేసుకున్నా. అది రియాక్ట్ అయింది. ఆల్రెడీ చలి జ్వరం వెరసి గుటకబడట్లా, నాలుగు తడారిపోతుంది, ఒళ్ళంతా చెమట్లు, కాళ్ళు చేతులు తేలిపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇక అయిపోయిందిరా అనుకున్నా. కథ క్లైమాక్స్కి వచ్చింది. ఇంతవరకే మన సేవ, ఇక అయిపోయింది, ఫిక్స్ అయిపోయా. ఆర్టీసీ బస్సు కోసం నిలబడ్డా. దేవుడి దయ వల్ల బస్సు వచ్చింది. బస్సు ఎక్కి కూర్చున్నా. ఎంత బలవంతంగా గుటకేద్దామన్నా అసలు నాలుక కింద లాలాజల ఊటలే రావట్లా. మీకేమన్నా ఇబ్బందిగా ఉందా? ఏం లేదుగా. వినండి, నా అనుభవం చెబుతున్నా. సరే, బస్సులో కూర్చున్నా. ఏమనుకున్నానో తెలుసా? అది నేను ఎవరో తెలియదు వీళ్ళకి. ఇప్పుడు ఇక్కడ నా ప్రాణం పోతే నన్ను ఫలానా అని ఎట్లా వీళ్ళు గుర్తిస్తారు? కనీసం ఏదన్నా నా అడ్రస్, ఐడెంటిటీ నా జేబులోనన్నా ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. అంటే ఏమనుకున్నట్టు ఫిక్స్ అయినట్టు ఇక పోవటం ఖాయం. ఎందుకంటే కాళ్ళు చేతులు కదలటల్లా, తేలిపోతుంది బాడీ, నాలుక పిడిచకట్టుకు వచ్చేస్తుంది, లాలాజల ఓటలు బ్రేక్ అయిపోయినాయి. మీరు గుటకేయకుండా ఎంతసేపు ఉంటారండి? నాలుక కింద లాలాజల ఊటలు ఊరి ఎప్పటికప్పుడు మనకి స్వచ్ఛమైన నీరు గొంతులోకి దిగుతూ ఉంటే, గొంతు ఎప్పుడు తడిగా ఉంటే మనం బతికుంటాం, లేకపోతే సస్తాం. అంత సిస్టమ్, దేవుడు పెట్టిన సిస్టమ్. అది బ్రేక్ అయిపోయింది. బస్సులో కూర్చుంటే ఇంకెవరు గుర్తొస్తారు ఆ టైంలో? ఏసయ్య. ఏసయ్య, ఏంది ఈ పరిస్థితి అని నేను అన్నా. అయిపోయింది, ఇంతవరకైనా నా సేవ అని నేను అన్నాను ఆ టైంలో. అప్పుడు నాకు వినబడ్డ స్వరం ఏంటంటే, పాట పాడు అంటున్నాడు. స్తుతించు, పాట పాడు అంటున్నాడు స్పష్టంగా. ఆ టైంలో పాట వచ్చిద్దా? అదే మౌనంగా కూర్చుంటేనే గుటక పడకపోతే డేంజర్. అయితే ఇప్పుడు పాడాను అనుకో, ఇంకొంచెం డ్రై అయిపోయింది కదా. కానీ నిజమండి, పాట పాడు అన్నాడు. మొదలుపెట్టే. ఏం పాటో తెలుసా? వేరే ఏ పాట లేదు. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. దేవునికి మహిమ. ఆ పాట మొదలుపెట్టి పాడుతా ఉన్నా, గుటకబడలా, కానీ ప్రాణం పోలా. నరసరావుపేట వచ్చింది, దిగా. పాట ఆపొద్దు అంటున్నాడు. పాడుతానే ఉన్నా, అలానే సాగుతున్నా. నాకైతే బతుకుతానన్న గ్యారెంటీ అయితే లేదు. సరే, అక్కడ దిగా. ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింది. మనం పరగడుపున బెళ్ళేసుకున్నట్టు అయిపోయింది కదా, టాబ్లెట్ వేసుకున్నట్టు అయింది కదా, ఏదన్నా తిందాం, అప్పుడు కంట్రోల్లోకి వచ్చింది బాడీ అని. అప్పుడు అరటికాయల బండి పెట్టాడు, అరటిపళ్ళు. ఫ్రెష్గా పోయి డబ్బులు ఇచ్చి అరటిపళ్ళు ఇవ్వమంటే 4 కాయలు ఇచ్చాడు. ముందు ఆలస్యం చేయకుండా టపా ఓపెన్ చేసి కాయను ఊరికా. నడుస్తానే అవి పచ్చి. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ 4 పిడిచకట్టుకుపోయింది, గొంతు గుటకపడట్లా. తిన్న కాయ ఏంది? ఇది ఎట్లుంటుంది? అగ్ని కాజ్యం తోడనట్లేదు, ఇంకొంచెం స్టక్ అయిపోయింది. ఆ కాయలు 4 ఆడబడేశా. ఇప్పుడేంది? పాడురా పాట. ప్రతి ఘోర పాపమును కడుగును. మళ్ళా పాటే. ఏమండి, మీకు చోద్యంగా ఉండొచ్చు, మీకు వింతగా ఉండొచ్చు, కానీ నేను చేసింది నిజం. నాకు దేవుడు చెప్పింది నిజం. ఆ టయాన్న
మళ్ళీ పాట పాడా. సరే ఇంకొంచెం ముందు మనిషి తెలివి చూడు, దేవుడి శక్తి పనిచేస్తుంది, బతికిస్తుంది. మళ్ళీ ఇంకొంచెం ముందు మన సపోటా బండి కనపడింది. అన్నీ నా కర్మకు రెడీగా ఉన్నాయి. అక్కడ సపోటా బండి కనపడితే పరిగెత్తుకుంటే అక్కడికి పోయి సపోటా కాయలు అడిగా. అతను కూడా బాగా లవలవి చూసి ఇచ్చాడు. కొంచెం పరిగెత్తుకుంటా ముందుకెళ్ళా స్పీడ్గా బస్ కాడికి. చిలకలూరుపేట రావాలిగా మళ్ళీ నసరాపేట నుంచి. కాయ కొరికితే అది పచ్చిదే. పచ్చి సపోటా ఎప్పుడన్నా కొరికారా? పాలు ఉంటాయి, గొంతు పట్టేసిద్ది, పిడచగట్టుకోవచ్చు, ఇంకొంచెం ఎక్కువ అయింది. ఇది ఎట్టుంది, నాకు టెండర్ పెట్టినట్లేదు. అరటిపండు అంతే ఉంటుంది, సపోటా అంతే ఉంటుంది. ఈ రెండింటికి ఆ లక్షణం ఉంటుంది, ఇంకొంచెం డ్రై అయ్యేటట్టు. అప్పుడు ఇంకా కన్ఫామ్ అయింది, ఇదేదో నాకు మూడిందిరా, నాకు ఖచ్చితంగా మూడింది అనుకుంటా ఆ సపోటాలు ఆడబడేసి పోయి బస్సు ఎక్కా. సరే ఊపిరి పోయేలో పేటకు చేరితే ఎవడో ఒకటి గుర్తుపడతాడులే, పోనీ అబ్బా తీసుకెళ్తాను. మళ్ళీ బస్సులో కూర్చుంటే, ప్రభువా పాడురా, పాట ఆపొద్దు, పాడు. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. ఏమండి, పాడుకుంటా చిలకలూరుపేట అడ్డోడ్ సెంటర్లో దిగానండి. దేవుడి దయ వల్ల నేను దిగి 4 అడుగులు వేసి ఒక టీ స్టాల్ దగ్గరికి వచ్చి బలవంతంగానైనా నీళ్లు మింగుదామని గ్లాసు నీళ్లు తీసుకొని నోట్లో పోసుకుంటే మింగుడు పడట్లా. కానీ విప్పర్లపల్లి నుంచి ఇక్కడ దాకా బతికే ఉన్నాను. దేవుని శక్తి నా మీద పనిచేస్తుందని నాకు అర్థమైపోయింది. ఇంత విషయం చేత ఆ రోజు ఆదివారం వచ్చి వాక్యం చెప్పాలి. శాంతి నగర్లో బిడ్డలు కూర్చొని ఉంటారు. ఆ రోజు ఇంకా స్పెషల్ ఏంటో తెలుసా? ఒక అక్క వాక్యం చెప్పడానికి బల్ల ఇచ్చింది. ఆ బల్ల మీద నిలబడి మొదటి ప్రసంగం చేయాలి. మా ఆశలు ఎట్టుంటాయి. ఇదేంది, ఆ కొత్త బల్ల దగ్గరికి పోకుండానే పోయేటట్టు. నా తండ్రి మా అన్నని, ఆయనతో పాటు ఆ అజయ్ వాళ్ళ నాన్న ఇద్దరు వస్తూ ఉన్నారు. అడ్డోడి కాడికి వచ్చి ఉన్నారు. కరెక్ట్గా నా కోసం పంపించాడు దేవుడు. చెయ్యెత్తా, వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఏందన్నారు, నా కండిషన్ బాగాలేదు, డేంజర్గా ఉందన్న. దన్మని వాళ్ళు తీసుకొని పోయారు ఆసుపత్రికి. ఆ సైకిల్ ఎక్కి కూడా పాటే, మళ్ళీ పాటే. మన ప్రధానయా ఆపితే పోతానని తెలుసు, ఆపొద్దు. కబడ్డీ ఆటంతే, కబడ్డీ ఆపితే, కోత ఆపితే అవుట్ అన్నట్టుంది నా పని. తీసుకెళ్ళగానే చెక్ చేసి పడేసి ముందు గ్లూకోజ్ బాటిల్ ఒకటి పెట్టారు. ఆ బాటిల్ పెట్టే తల్లి అంది, ఆమె దేవుని బిడ్డ. చూసింది నాకు వెళ్ళి చూసి, ఆ బాటిల్ ఎక్కిస్తా, నీకేమైందయ్యా, దేవుని హస్తం నీకు తోడుగా ఉంది, నీకేమైందయ్యా, దేవుని హస్తం నీకు తోడుగా ఉంది అంటే, మా ప్రార్థన చేయమా అన్న. పెద్ద తల్లి డాక్టర్ జి రంగారావు గారు ఆసుపత్రిలో ఉండేది. ఆ తల్లి తల మీద ముసుగేసుకొని నర్సు, ఆమె పెద్ద ఆమె, హెడ్ నర్సు. ఆమె ప్రార్థన చేసింది. కాసేపట్ట మౌనం అయ్యా. కాసేపు కళ్ళు తెరిస్తే గుట్టక పడుతుంది. దేవునికి మహిమ. సగం ఎక్కింది బాటిల్. ఆమెను పిలిచా, తీమా అన్న. ఎక్కనే అయ్యా, మొత్తం ఎక్కనే అంది. జనం వచ్చి ఉంటారు మాడ, వాక్యం చెప్పాలి, నా బిడ్డలు ఎదురు చూస్తారు, నా ప్రాణాన్ని కాపాడాడు కదా దేవుడు, నా బిడ్డలు ఎదురు చూస్తారు, మా ఇళ్ళలో వాక్యం చెప్పాలమ్మా, ఏమనుకోవద్దు తీమా, నాకు ఇంకేం భయం లేదు, నాకు ఇంకేం ఇబ్బంది లేదు, బాగుంది అని వచ్చి ఆ రోజు వాక్యం చెప్పా. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు నా ప్రాణం నిలబడటానికి నేను నమ్ముతున్నాను, దేవుని శక్తి విశ్వాసమును బట్టి విడుదల కావడానికి స్తుతి గీత దేవుడు తన పాటని నా చేత పాడించి బ్రతికించాడు. అంటే ఆ పెను తుఫాన్లో కూడా నా చేత సంకీర్తన చేయించాడు, పౌలు శీలల చేత చేయించినట్టు. వాళ్ళు ఎప్పుడైతే విశ్వాస సంబంధమైన క్రియను వ్యక్తపరిచారో
శక్తి కార్యము చేసింది. అక్కడ దేవుని శక్తి ఉత్పత్తి అయింది. విశ్వాసం ఎప్పుడైతే క్రియాత్మకమైద్దో అప్పుడు శక్తి ఉత్పత్తి అయింది. అందుకే అబ్రహామా, నువ్వు నడువు, సంచరించు, చూడు, 1000 అడుగులు వెయ్యి, అక్కడికి వెళ్ళు అని ఎందుకు చెప్పాడో తెలుసా? విశ్వాసం క్రియాత్మకం కావాలి. పౌలు శీలలు ఎందుకు స్తుతించారో తెలుసా? అది విశ్వాసం క్రియాత్మకం కావటం. అంటే దేవా, ఇదిగో ప్రార్థించాను, ఇది నువ్వు విన్నావని నేను నమ్ముతున్నాను, సంతోషంతో స్తుతిస్తున్నాను అని ఎప్పుడైతే స్తుతి విడుదల చేశారో వారి స్థితి మారిపోయింది. అందుకే తర్వాత పాటలో పాడుకున్నా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా, వేనోళ్ళ కొనియాడినా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. దేవునికి మహిమ. ఏడుపు వినపడాల్సిన దగ్గర సంతోషగానం వినపడటమే క్రియాత్మకమైన విశ్వాసం. భయం ఉండాల్సిన చోట తిరుగులేని ధైర్యమును వ్యక్తపరచుటయే క్రియాత్మకమైన విశ్వాసం. ప్రతికూలతలలో కూడా, అంటే వ్యతిరేక పరిస్థితులలో కూడా దేవుని మహిమపరుస్తావు చూడు, అది క్రియాత్మకమైన విశ్వాసం. అది ఎప్పుడైతే నీలో నుండి, నాలో నుండి వెల్లడవుతుందో అప్పుడు దేవుని శక్తి అక్కడ ఉత్పత్తి అవుతుంది. నిజంగా స్పష్టంగా అర్థమైందా? ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తే. నిజంగా అర్థమైతే ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది? నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శరీర బాధలు ఏవైనా కావచ్చు, అవి ఏ రూపంలో అయినా ఉండొచ్చు. నిన్ను కలచివేస్తుండొచ్చు, కృంగదీస్తుండొచ్చు, బాధ పెడుతుండొచ్చు. క్రియాత్మకమైన విశ్వాసం అంటే ఏంటో తెలుసా? వాటిని గురించి పౌలు శీలలో వలె నువ్వు లక్ష్య పెట్టక, దేవునికి చెప్పాల్సిన దేవునికి చెప్పేసి 2 ముక్కలు, నువ్వు దేవుని యందు విశ్వాసాన్ని బట్టి స్తుతి కీర్తన పాడుటయే దేవుని శక్తి విడుదలవ్వడానికి, విశ్వాసం యొక్క శక్తి ఉత్పత్తి అవ్వడానికి నీకు ఒక అద్భుతమైన దినుసులా పనిచేసిద్ది. అందుకే చాలాసార్లు మీకు చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను, అనుకూలతలలో స్తుతించటం విశ్వాసం కాదు, ప్రతికూలతలో కూడా స్తుతించటమే విశ్వాసం. ఇక్కడ 2 విషయాలు మీకు చెప్పి ఇక నేను ప్రార్థన చేస్తా. ఒకటి ఏంటంటే, నువ్వు భూ సంబంధంగా ఎదుర్కొంటున్నటువంటి శోధనలు ఎన్నైనా, అప్పులైనా, రోగాలైనా, ఉద్యోగ ప్రయత్నంలో విఫలతలైనా, ఫ్యూచర్ ప్లాన్ అయినా, నీ పెళ్ళైనా, నీ పెళ్ళి పెటాకులు అయిపోతే మళ్ళా లైఫ్ కోసమైనా, కేసు అయినా, ఏ సమస్య అయినా, ఏ ఒత్తిడైనా, ఏ ప్రెజర్ అయినా, నీ పిల్లల ఫ్యూచర్ అయినా, నువ్వు దేని గురించి సఫర్ అవుతున్నావో దానిని దేవునికి సమర్పణ చేసి, దాన్ని దేవుని చేతికి అప్పగించి, నువ్వు దేవుని ముందు ఉంచినవన్నీ దేవుడు నెరవేర్చాడని విశ్వాసంతో, నెరవేరినప్పుడు స్తుతించటం కాదు, నెరవేరక ముందే స్తుతి సమర్పణ అనేది నువ్వు చేయాలి. అర్థమైందా? ఇలాగూ చేసిన ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ గ్రంథంలో సమాధానం స్పష్టంగా పొందినట్టు రాసుంది. విడిపించయ్యా, అయ్యా విడిపించాయి కాదు, దేవా నువ్వు విడిపించమని నేను చేసిన మొర్ర నువ్వు విన్నావు, నువ్వు నాకు సహాయం చేశావు, ఈ కార్యములు నెరవేర్చావు, నేను విశ్వసిస్తున్నా. జరుగుతాయో లేదో తెలియదు అని కూడా నేను అనట్లా, జరిగినాయి అని నమ్మి నేను మనసారా స్తుతిస్తున్నా. ఇక దాని గురించి నా చింత నాకు లేదు. ఏమంటారు? సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గొనినా, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ
ఓకేనా? కుటుంబాల్లో కూడా ఈ అలవాటు నేర్పండి. కూటంలో ఉన్నప్పుడు ఇట్లాంటి మాటలు విన్నప్పుడు లేదు, నిజమే ఆయన చూసుకుంటాడు కదా, ఇక తిరుగులేదులే, నాకైతే భయం పోయింది ఆ అన్నయ్య చెప్పినాక, ఇక నేను పాటలు పాడుకుంటూ తిరుగుతా, ఏమన్నా కానీ దేవుడే చూసుకుంటాడు అనిపిస్తుంది. ఇక్కడ ఇంటికి పోగానే మళ్ళీ ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకొని ఎందుకిలా జరిగేనని, ఎప్పుడు ఈ స్థితి మారేనని తపించి విలపించి ఏడ్చుటయే మన పని. ఇంటికి పోయి మళ్ళా ఉసురు మొఖాలు వేసుకొని, ఇళ్ళలో ఆడవాళ్ళంతే మగవాళ్ళంతే, అట్లా ఉండొద్దు. విశ్వాసాన్ని బట్టి మాట్లాడాలి, విశ్వాసాన్ని బట్టి ప్రోత్సహించుకోవాలి. దావీదు చూడండి, అభిషిక్తుడు చూడండి, ఆ ఫిలిస్తీయుని నిమిత్తం ఎవని మనసు కృంగ నిమిత్తం లేదో నా దేవుడు ఉన్నాడు, ఆయన్ని బట్టి నేను చూస్తాను. దేవుని యందు విశ్వాసం ఉంచేవాళ్ళు ఎవరిని కృంగనీరు, కృంగిన వాళ్ళని కూడా లేవనెత్తుతారు. దీర్ఘరోగుల్లాగా మోకాలు దిగులు మోకాలు వేసుకొని ఇంటివాడు సస్తేగాను ఉన్నట్టు వాతావరణాలు అట్ట పెట్టుకొని ఉస్సూరు మంట చండాలంగా ఇళ్లలో దరిద్రం, కళ లేకుండా, కాంతి లేకుండా. ఏమండి విశ్వాసం ఉన్న ముఖాలు ఎట్టుంటాయి? సంతోషంతో ఉంటాయి. ఏమి ముఖాల్లో సంతోషం ఏది? నిజముగా విశ్వసించే వాళ్ళు ఇళ్లల్లో ఆడోళ్ళైనా మగోళ్ళైనా కళకళలాడుతూ ఉండాలి. దేవుని గురించి విశ్వాసపు వాక్కులు పలకాలి. అర్థమైందా? ఎప్పుడు ఇంట్లో స్తుతి గీతాలు, మన నోట్లో స్తుతి గీతాలు ఉండాలి. ఆ కళ ఏ ఇంట్లో అయితే ఉంటుందో కార్యాలు కూడా ఆ ఇంట్లోనే ఉంటాయి. ఎందుకంటే విశ్వాసపు శక్తి అక్కడ ఉత్పత్తి అయింది. దీన్ని నేను ప్రాక్టికల్గా అనుభవించా నా జీవితంలో. నేను యేసు ప్రభుతో నడవటం మొదలుపెట్టి 23 సంవత్సరాలు, నిండా 23 ఏళ్ళు. 23 ఏళ్లలో నేను ప్రాక్టికల్గా అదే అనుభవిస్తున్నా. ఇక ముందు కూడా నేను దాన్ని అనుభవిస్తానని నమ్ముతున్నా. మీకు కూడా అదే నేర్పుతున్నా. కృంగిపోవద్దు, కలవరపడద్దు. విశ్వాసంతో దేవుని స్తుతి కేకవేయి, నీ స్థితి మారుతుంది.